అతను రిమాండ్ కోర్టుకు తెచ్చినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా పెద్దగా పిచ్చెక్కిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు, కుక్క గరిచిన వాడు మాట్లాడినట్టుగా. నిన్న కూడా ఇదంతా జరుగుతుంటే బయట జైలు లోపల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అవసరమైతే జైలు అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వాలా. ఆయన ఈ జైలు నుంచి సుదూర జైలుకు పంపించాలా. ఏ రాజమండ్రి జైలుకో విశాఖపట్నం జైలుకో పంపించాలా, లేకపోతే అక్కడ ఇచ్చాపురం జైలుకు పంపించాలా. ఈ రకంగా వీళ్ళ ఆగడాలని కంట్రోల్ చేయకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చేస్తున్నాం, మీరు చేసిన పాపాలు ఊరికే పోవు. ముగ్గురికి బెయిల్ వస్తే నిర్దోషులు బయటకు వచ్చినట్టు చేస్తున్నారండి. సిగ్గు అసలు ఏం ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు వాళ్ళు నిర్దోషులండి. కేసు వాళ్ళ మీద కోర్టు కేసు కొట్టేసిందా? అయ్యో ధనంజయ రెడ్డి గారు మీరు ఏ తప్పు చేయలేదు వెళ్ళరండి సార్ అని చెప్పిందా? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? వాళ్ళే సిగ్గుపడొద్దండి. ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్న వాళ్ళు, అదే మేము బెయిల్ ఇచ్చింది లేరా, ఏదో బతుకు జీవుడాన్ని బయటకు వచ్చాము, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో శిక్ష పడే అవకాశం కూడా ఉందిరా, మేము కొట్టేసింది మామూలుగా 3000 కోట్లు కొట్టేసామురా, మేము మామూలు వాళ్ళం కాదరని చెప్పొద్దండి. వాళ్ళు కూడా ఏ తప్పు చేయని వాళ్ళలాగా బయటకు వస్తున్నారు. మహాత్మా గాంధీ వచ్చినట్టు, జైలు నుంచి మహాత్మా గాంధీ జెండా పట్టుకొని వచ్చినట్టుగా వీళ్ళు బయటకు వస్తున్నారు. ఈ నిర్లజ్జ వ్యవహారం మంచిది కాదు అని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వారి టీంకి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారంట బెయిల్ కాగితాలని లేట్ చేశారంట. అంత చిన్న బుద్ధి మీలాగా అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? చాలా మ్యాగ్నానిమిటీతో వ్యవహరిస్తారు ఆయన. ప్రతి వ్యవహారం, ప్రతి అడుగు చాలా హుందాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. మీలాగా కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. వీళ్ళు జైలుకి వెళ్తే ఎవడు నోరెత్తలేదండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే 108 దేశాల్లో ఆందోళన చేశారు. ఆయన విడుదలైనంత వరకు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరిగినాయి. ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయితే ఉన్నా అయ్యో పాపం నీతిమంతులు జైలుకి వెళ్ళారు, మంచి పని అయిందిలే, తగిన శాస్తి జరిగింది అనుకున్నారు రాష్ట్రం అంతా. ఒక్కళ్ళు కూడా వీళ్ళ పట్ల జాలి పడలేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి నీ పార్టీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ మీ మీదకి వస్తాయి. ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్గా మీకు మెడకు చుట్టుకుంటాయి. మీరేదో అనుకుంటున్నారు, నన్ను కోర్టుకు రమ్మని అడగట్లేదు. సిబిఐ నా మీద వేసిన ఛార్జ్షీట్లు 11 ఛార్జ్షీట్లు మర్చిపోయింది సిబిఐ అండ్ సిబిఐ కోర్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నా మీద 5 కేసులు వేసింది, వాళ్ళు నన్ను మర్చిపోయారు. ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని పిలవటం లేదు అనుకుంటున్నారేమో. ఏ ఒక్క కేసు కూడా మిమ్మల్ని వదిలిపోలేదు. మీ శేష జీవితం ప్రశ్నార్థకంగా ఉందనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఇప్పటికైనా ప్రతి అడుగు హుందాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి అడుగు హుందాగా వేయాలా. ఒక పార్టీ, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు కానీ చిల్లరగా వ్యవహరించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. ఈ మద్యం కుంభకోణంలో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డ వాస్తవం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలండి. మీరు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి. నీ వల్ల మా వాడికి కన్ను పోయింది, నీ వల్ల మా వాడికి చెవులు పోయినాయి, నీ వల్ల మా వాడికి నోటి మాట పోయింది, నీ వల్ల మా వాడి లివర్ పనిచేయట్లేదు, నీ వల్ల మా వాళ్ళకి ఊపిరితిత్తులు పనిచేయట్లేదు, నీ వల్ల మా వాడి కిడ్నీలు పోయినాయి, నీ వల్ల మా వాడికి అవయవాలు పనిచేయట్లేదు, నీ వల్ల నర్వస్ సిస్టమ్ పడిపోయిందని చెప్పి అందరూ కూడా అడగాలి. అవసరమైతే ఆయన పర్మిషన్ తీసుకొని ఒకసారి ఇంటికి వెళ్ళండి అందరూ. నువ్వు సంపాదించినప్పుడు మాకు ఇవ్వండి సార్, మా కుటుంబ సభ్యులను బాగు చేసుకుంటామని అడగాలి. అసలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, నిన్న జైలు దగ్గర మీ వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా తప్పుగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.
జైలు అధికారులు కూడా ఇంకా కూడా పకడ్బందీగా వ్యవహరించాలి. చెవిరెడ్డి ఆగడాల్ని ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అంతమంది జైలు దగ్గరకు వచ్చి అంతమంది ఇష్టం వచ్చినట్టుగా వచ్చి వ్యవహారం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఉక్కు పాదంతో అణగదొక్కేస్తుందని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఇటువంటి పిచ్చి వేషాలు భవిష్యత్తులో కూడా వేయొద్దని చెప్పి కూడా తెలియచేస్తూ సిట్ కూడా వీలైనంత త్వరలో పాపం మీరు చేసేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. విదేశాల్లో వీళ్ళు దాచుకున్న డబ్బు కూడా వెలికి తీయాలి, డబ్బు మొత్తం రికవర్ చేయాలి, మరలా రాష్ట్ర ఖజానాకి పెట్టి ఆ డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి, ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఆ సీజ్ చేసిన డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి ఆరాటంలో, కల్తీ మద్యం సరఫరాలో అనారోగ్యం పాలైన వాళ్ళందరికీ కూడా మంచి చికిత్స చేయించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? You are at liberty to ask me, please. Then thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.